ఒంగోలు నగరపాలక సంస్థ కౌన్సిల్ అత్యవసర సమావేశాన్ని ఇన్ఛార్జి మేయర్ వేమూరి సూర్యనారాయణ అధ్యక్షతన నిర్వహించారు. కౌన్సిల్ సమావేశ మందిరం నందు జరిగిన సమావేశానికి ఎక్స్-అఫిషియో సభ్యులు, ఒంగోలు శాసనసభ్యులు దామచల జనార్దన్ రావు, కార్పొరేటర్లు, నగరపాలక సంస్థ అధికారులు పాల్గొన్నారు. ఒంగోలు నగరం కార్పొరేషన్గా అవతరించిన తర్వాత మొట్టమొదటిగా ఎన్నికైన కౌన్సిల్ ఈ నెల 17వ తేదీ ముగినున్న నేపథ్యంలో నేడు జరిగిన చివరి సమావేశంలో 41 అంశాలను సమావేశం నందు ప్రతిపాదించగా 1-2 మినహా మిగిలిన తీర్మానాలకు కౌన్సిల్ ఆమోదం తెలిపింది. గడిచిన 5 ఏళ్లు ప్రజల సంక్షేమం కోసం కౌన్సిల్ సభ్యులు పనిచేశారని ఇన్ఛార్జ్ మేయర్ వేమూరి సూర్యనారాయణ అన్నారు. కరోనా వంత తుఫాను ప్రభావాన్ని సమర్థవంతంగా ఎదుర్కొని ప్రజలకు అండగా నిలిచామంటూ తెలిపారు. రానున్న 2 సంవత్సరాల్లో ఒంగోలు నగరం మహానగరానికి ధీటుగా అభివృద్ధి చెందుతుందని స్పష్టం చేశారు. కార్యక్రమంలో నగరపాలక సంస్థ కమిషనర్ డాక్టర్ కోడూరు వెంకటేశ్వరరావు, మున్సిపల్ ఇంజనీర్ ఏసయ్య, శానిటేషన్ సూపర్వైజర్ పిచ్చయ్య, మెడికల్ అధికారి వైష్ణవి తదితరులు పాల్గొన్నారు. కమిషనర్ ఇన్ఛార్జిగా పనిచేసి పదవి విరమణానంతరం సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ నందు కన్సల్టెంట్గా పనిచేస్తూ 11/3/2026 మరణించి ఉన్నారు. కావున వారి అకాల మరణకు సంతాపంగా గౌరవ సభ్యులను దయచేసి ఒక నిమిషం పాటు నిల్చొని మౌనం పాటించవలసిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. స్లోగా వస్తుంది, ఇది సరిగ్గా రావట్లేదు. మన గౌరవ ఎమ్మెల్యే శ్రీ దామచల జనార్దన్ రావు గారికి సభాముఖంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ, అదేవిధంగా మరి ఈ యొక్క అంశాన్ని మనం నాంది పలకటం, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్కి మన కౌన్సిల్ ద్వారా చిట్ట చివరిగా కూడా నాణ్యం పలికేటువంటి అవకాశం ఇప్పించినటువంటి మరొకసారి ఎమ్మెల్యే గారికి సభాముఖంగా ఈ కౌన్సిల్ తరఫున, మీ తరఫున, నా తరఫున, మన ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ అంశాన్ని ఆమోదించవలసిందిగా ఈ మార్కెట్ మార్జిన్ ఫీజులు వసూలు గురించి అధ్యక్ష, గతంలో చూసుకుంటే దాదాపు 94,86,000 దాకా గతంలో మార్కెట్ ఫీజులు వచ్చినాయి అధ్యక్ష. మరి గత ఈ 4-5 సంవత్సరాలుగా ఇది తగ్గుతూ ఉంది అధ్యక్ష. మనం బడ్జెట్ ప్రపోజల్స్లో కూడా మొన్న పెట్టిన 2026-27 బడ్జెట్ ప్రపోజల్స్లో కూడా మనం 1,20,00,000 మనం బడ్జెట్ ప్రపోజల్స్ కూడా పెట్టుకున్నాం అధ్యక్ష. మరి ఇప్పుడు 86 లక్షలు వచ్చినాయి అధ్యక్ష. ఎందువల్ల ఈ విధంగా అమౌంట్ అనేది తగ్గుతూ ఉంది అనేది మీ ద్వారా నేను కమిషనర్ గారు కానివ్వండి, లేదా అదేవిధంగా రెవెన్యూ వాళ్ళకి కానివ్వండి అడుగుతున్నాను. నిబంధనల ప్రకారం 3 years యావరేజ్ చేసుకోవడం లాస్ట్ ఇయర్ కంటే ఎక్కువ ఉండడం జరిగింది. అందువల్ల కార్పొరేషన్కి గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం 1,20,000 అదనంగా వచ్చింది. అంతేకాకుండా మార్కెట్లో దాదాపుగా 150 షాప్స్ కూడా తొలగించాము. అలాగే ఎంక్రోచ్మెంట్స్ అన్ని కూడా తొలగించాము. కాబట్టి ఇటు ఎవరైతే ఈ వేలం పాట తీసుకునేటువంటి ఏజెన్సీ ఉందో వాళ్ళకు కూడా ఇబ్బంది లేకుండా మున్సిపల్ కార్పొరేషన్కి 1,20,000 అదనంగా ఈ సంవత్సరం ఆదాయం వచ్చిందని గౌరవ సభ్యులు అడిగిన దానికి సమాధానం. ఇది రంగారెడ్డి చెరువు అభివృద్ధిలో భాగంగా గౌరవ శాసనసభ్యులు గారు మనకి గాంధీ పార్క్ మీద ఉన్న ఆయన చూపించినటువంటి అభిమానానికి అక్కడ ఉన్న చుట్టుపక్కల 3-4 డివిజన్ ప్రజలందరూ కూడా ఎప్పుడు కూడా వాటిని మర్చిపోరు. ఎందుకంటే ఇది కూడా ఇవాళ లాంగ్ ప్లస్ ట్రాక్ కూడా లాస్ట్ మీటింగ్లో కూడా సార్ చెప్పారు. ఇప్పుడు దీనికి మనకి స్పోర్ట్స్ అథారిటీ కూడా ఫండ్స్ వచ్చాయి. వాటిని కూడా గ్రీనరీ మెయిన్గా ఇది 20 లక్షలకి గ్రీనరీ ఏర్పాటు చేయడం. దానివల్ల ఇవాళ దరిదాపులు రోజుకి 3,000 మంది ఆ పార్కులోకి వచ్చి గాంధీ పార్క్లో వాకింగ్ ట్రాక్లో కానీ గాంధీ పార్క్లో కానీ సేవ తెస్తూ వారు ప్రతిరోజు కూడా మిమ్మల్ని తలుచుకుంటారని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు అధ్యక్ష. ఎందుకంటే ఈ సందర్భంగా
ఎమ్మెల్యే గారికి మేము కృతజ్ఞత తెలియజేస్తూ దీన్ని రోడ్డు వైండింగ్ ఎందుకంటే తర్వాత 4, 5 అంశం కూడా నగరాక్షలకు సంబంధించిన ఉన్నాయి అధ్యక్ష. అంజే రోడ్డు వైండింగ్ కూడా అక్కడ మనం దాసరి నిరూపిన దాకా రోడ్డు వైండింగ్ కూడా పెట్టారు ఇంకో సబ్జెక్ట్లో. అది వాళ్ళ ప్రభుత్వ భవిష్యత్తులాగా ఆ రోడ్డు వైండింగ్ లో నిర్మాణం ఉండి అక్కడున్న ప్రజలందరూ కూడా దాన్ని ఆస్వాదించడానికి అవకాశం ఇచ్చినటువంటి గౌరవ శాసనసభ్యులు పెద్దలు రామచంద్ర జనార్దన్ గారికి హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సబ్జెక్ట్ ఆమోదిస్తున్నాం అధ్యక్ష. అంత బాగులేదు. అక్కడ వందల మంది, వేల మంది ఉదయం సాయంత్రం దాదాపు రాత్రి 8 గంటల వరకు వాకింగ్ చేస్తుంటారు అధ్యక్ష. అయినా గడిచే ఒక నెలలో నేను కంప్లైంట్ చేసిన కూడా ఏరియా తొలి చూసిన వాళ్ళు లేరు అధ్యక్ష. అందుకని ప్రూఫ్లతో సహా మన గౌరవ ఎమ్మెల్యే గారికి చూపిద్దామని చెప్పేసి ఫోటోషాప్ కూడా తీసుకొచ్చారు అధ్యక్ష. పార్కుల్ని డెవలప్ చేయొచ్చు, కానీ అది కూడా మన టౌన్లోనే, మన నగరపాలక సంస్థలోనే ఉంది. దాన్ని కూడా కొంచెం పట్టించుకొని ఇప్పుడన్నా ఒకసారి పోయి చూసి కాస్త దానికి కూడా కాస్త న్యాయం చేయాలని చెప్పేసి కోరుకున్నాను అధ్యక్ష. ఇది ఒకసారి మన గౌరవ ఎమ్మెల్యే గారికి చూపించడానికి పర్మిషన్ ఇవ్వాల్సి కోరుతున్నాను. 2 సార్లు పురమిత్ర యాప్లో అబ్జెక్షన్ పెట్టారు. అబ్జెక్షన్ పెట్టాక 2 సార్లు ఆటోమేటిక్గా వాళ్ళే పురమిత్ర యాప్లో క్లోజ్ చేశారు. మన అబ్జెక్షన్ పెట్టినప్పుడు ఇది పక్క ఫోటో, దాని పక్కనది వాళ్ళు క్లోజ్ చేశారండి. అక్కడైతే క్లోజ్ చేసింది ఏం లేదు. పాట ఉన్నది ఒక పక్క అయితే ఇంకో పక్కన ఫోటో తీసేసి క్లోజ్ అని పెట్టారు. 2 సార్లు మనం అట్లే రైజ్ చేసిన సమస్య వాళ్ళే అట్లే క్లోజ్ చేశారు. దాదాపు సంవత్సరం నుంచి అంబేద్కర్ భవన్ మెయిన్ రోడ్ అట్లానే ఉంది. ఇప్పుడు ఇది ప్రజెంట్ కండిషన్. అక్కడ ఏదైతే ఆ పార్టీ హోల్స్ దాదాపు 1 ఇయర్ నుంచి అధ్యక్ష 1 ఇయర్ నుంచి అడుగుతానే ఉన్నాం, మనం చేస్తానే అని చెప్తా ఉన్నారు. పురమిత్ర యాప్లో ఆటోమేటిక్గా పెట్టిన అప్లికేషన్ వాళ్ళే క్లోజ్ చేశారు పని చేయకుండా. అది కూడా ఎట్లా, ఈ విధంగా పక్కన ఉన్న ఫోటో తీసేసి ఆ పార్టీ వాళ్ళకి ఫోటో కింద పెట్టి ఈ విధంగా వాళ్ళు క్లోజ్ చేశారు. దాదాపు 1 ఇయర్ నుంచి ఆ పరిస్థితి అట్లనే ఉంది అధ్యక్ష. దయచేసి అంబేద్కర్ భవన్ రోడ్లో ఉన్న పార్టీ హోల్స్ని పూర్తి చేయాల్సిన కోరుతున్నాను. అక్కడ ఇబ్బంది ఉంది అధ్యక్ష. విగ్రహానికి కానీ అడ్డం కానీ లేకపోతే అట్లా కాంపౌండ్ వాళ్ళు అంతవరకే పోతుంది. అంటే వాళ్ళ పేరెంట్స్ మా డివిజన్లో ఉంటారు అధ్యక్ష, దానికోసం అని చెప్పినాడు అధ్యక్ష. మనము గౌరవ శాసనసభ్యులు కూడా చూశారు. సో ఆ విగ్రహాన్ని వాళ్ళతో మాట్లాడి మళ్ళీ దాన్ని గౌరవంగా ఆ ప్లేస్ని మనం అదే ప్లేస్ నుంచి కాస్త ఒక 10 అడుగుల వెనక్కి 15 అడుగుల వెనక్కి జరగవచ్చు. దాన్ని కూడా మనం రీప్లేస్ చేసేదాకా ప్లాన్ చేసుకుంటాం. స్టాచ్యూని అక్కడ స్టాచ్యూ కూడా కొంచెం వెనక్కి వెళ్తుంది, ఎందుకంటే అది పెద్ద సర్కిల్ కావాలనే ఉద్దేశంతో చేస్తున్నాం. అది అందుకని రోడ్డు ఒక యూనిఫామిటీ ఉండే దానికోసం రోడ్డు వైడనింగ్ చేస్తున్నాము. ఆ గోడను కూడా షిఫ్ట్ చేస్తాం, ఒక 15-20 అడుగులు వెనక్కి వెళ్తుంది. మీ రోజులకు వస్తే ప్రజలు చాలా ఇబ్బంది పడతారు అధ్యక్ష. మనం ఏదైనా బడ్జెట్లో మున్సిపల్ ఆదాయం నుంచి వచ్చిన దాంట్లో ఫస్ట్ మన జీతాలు బత్యాల పనులు వాటర్ ముందు పెట్రోల్ సిస్టమ్ అనేది నా ఉద్దేశం అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష ప్రతి మనిషికి వల్ల ఆహారం లేకపోయినా 4 రోజులు కానీ కనీసం తాగడానికి కష్టమైంది అధ్యక్ష. కాబట్టి మున్సిపల్ గారికి తెలిపేది ఏంటంటే అధ్యక్ష, కనీసం మన మంచిలో ఇప్పుడు తాగడానికి ఎదుర్కొనేందుకు వేసవిలో కనీసం గతంలో 2 డ్రమ్లు ఇవ్వాల్సి వచ్చింది అధ్యక్ష. ఇప్పుడు కనీసం కొంతమంది 4 డ్రమ్లు 5 డ్రమ్లు పట్టుకున్నా కూడా దాని మీద ఎవరు కూడా యాక్షన్ తీసుకోలేదు. గతంలో చాలాసార్లు చేసుకోవడం జరిగింది. ఒక సిస్టమ్ పెట్టండి, 2 డ్రమ్లుగా 3 డ్రమ్లు అనేది చెప్తే దాని ప్రకారం మనం అక్కడ ఇస్తే అందరికి బాగుంటుంది అధ్యక్ష. దానివల్ల కొన్ని గొడవలు జరిగే పరిస్థితి కూడా ఉంది అధ్యక్ష. ఎందుకంటే వేసవి రాకముందే కూడా పెద్ద రోజులు కోసం నిలబడడం అనేది చాలా ఇబ్బందిగా అవుతాము. రేపు వేసవి రాజుకోవాలి కాబట్టి దాన్ని తల్లిదండ్రులు యాక్షన్ తీసుకోవాల్సింది కోరుతున్నాను అధ్యక్ష. సమస్యలు ఉంటాయి. అందరూ కూడా కమిటీ సెక్రటరీ అందరూ అధ్యక్ష చాలా చోట్ల చిన్న పైకి మేము కూడా మారుస్తున్నాం అధ్యక్ష. ధర్నా చేయడం కూడా మనకి ఇంత కష్టపడ్డ కూడా గతంలో కాకుండా రీసెంట్ గా ఎంపీ గారు కూడా ఒకసారి విజిట్ వచ్చి అక్కడ ప్రజలు అడగగా దానికి సార్ కూడా ప్రామిస్ చేస్తున్నారు. అది కూడా ప్రెజెంట్ ఫండ్స్ దృష్టిలో ఉంచుకొని ఆ రీజన్ లో అది ఒక రీజన్ కి సంబంధించిందే కాదు అధ్యక్ష. చుట్టుపక్కల ప్రజలందరూ డాక్టర్స్ అందరూ కూడా ఆహ్లాదకరంగా వచ్చి తిరుగుతున్నారు. అదేవిధంగా మిగిలిన ఎమ్మెల్యే గారు చెప్పిన విధంగా అక్కడ కొన్ని రోజుల్లో చుట్టూ స్టాల్స్ అన్ని ఏర్పాటు చేస్తామని అంటారు. మరి చాలా వాటికి టౌన్ అందరూ కూడా అక్కడికి వచ్చి సేదతీరే సమయానికి ఈ మ్యూజికల్ ఫౌంటైన్ కూడా అది మీరు దృష్టిలో ఉంచుకొని
అది చేయాలని, అట్లానే గత ప్రభుత్వంలో 2,45,00,000కి మేము వర్క్స్ పెట్టి ఉంటే 1,95,00,000కి వర్క్స్ కంప్లీట్ చేస్తున్నాము. ఈ 2 సంవత్సరాల్లో దాదాపు 1,05,00,000 కూడా ఎమ్మెల్యే గారు ఆ డివిజన్కి సహకరించి రోడ్ ఎక్స్టెన్షన్స్ కానివ్వండి, మిగిలిన కాలువలు కానివ్వండి చేస్తున్నారు. అదేవిధంగా మాకు మెయిన్ సార్ ఈ మిగిలిన కాలువలు అన్నీ కలిపి ఇది చేసిన లాస్ట్ టైం చెప్పుకున్నాము, ఒక సైడే వేయించాము, ఇంకొక సైడ్ కాలువ వేయించలేదు. ఆ ఒక్క సైడ్ కాలువ వేయించి కొంచెం రోడ్డు కూడా పార్క్ దగ్గర వేపిస్తే బాగుంటుందని మేము మా 32వ డివిజన్ ప్రజలందరి తరఫున ఇది ఒక్కసారి ఈ వేదికగా ఈ 5 సంవత్సరాలు నాకు సహకరించిన పెద్దలకి అట్లాగే ప్రజలందరికీ కూడా నేను మీడియా ముఖంగా పత్రికా ముఖంగా మీ అందరి సాక్షిగా మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ గతంలో ప్రజాప్రతినిధులకి ఇప్పటికి కూడా మాకు సహకరిస్తున్నటువంటి గౌరవనీయులు ఎమ్మెల్యే గారు రామచంద్ర జనార్దన్ రావు గారికి అట్లానే ఈరోజు మేయర్ పీఠాన్ని అధిరోహించినటువంటి విజయన్ గారికి, నాతోటి కార్పొరేటర్లకి, ప్రజలకు అందరికీ కూడా మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నెక్స్ట్ మనకు వచ్చే లోపల సౌత్ బైపాస్ దగ్గర వచ్చే లోపల వీళ్ళు సంమిత్ర వాళ్ళ చేత పెట్టిస్తున్నారు. ఇంకా టౌన్లో కూడా ఏ సర్కిల్స్ ఉన్నాయో బ్యూటిఫికేషన్ చేసాయో స్పాన్సర్స్ అన్నీ చేస్తున్నాం. ఎందుకంటే నా ఉద్దేశం కార్పొరేషన్ ద్వారా చేయించడం కాదు, కార్పొరేషన్ ద్వారా కంటే భవిష్యత్తులో కూడా స్పాన్సర్డ్ బై వాళ్ళ పేరు ఉండేటప్పుడు ఆ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. రెస్పాన్సిబిలిటీ ఉండేటప్పుడు దాన్ని మెయింటెనెన్స్ కూడా జాగ్రత్తగా చూస్తారు. లేకపోతే బాగుండదనే ఉద్దేశంతో వాళ్ళ చేత పెట్టిస్తున్నాం. అంటే ఈ ఫ్యూచర్ కూడా బాగుండాలి, వాళ్ళ పేరు పోకుండా ఉండడానికి వాళ్ళు చేస్తారు. అందుకని అది చేస్తా ఉన్నాం, దాంట్లో డౌటే లేదు. మీకు ఓపెన్ చేసిన తర్వాత వాళ్ళ స్పాన్సర్ పేర్లు, వాళ్ళు ఎంత పెట్టారు ఏంటి అనేది కూడా అన్నీ కూడా చెప్తారు, ఖచ్చితంగా చెప్తాం. అన్ని ట్రాన్స్పరెన్సీగా చేస్తాం. దాదాపు ఆ రోజులైన సొంత డబ్బులు 5 లక్షలు పెట్టుకుని కూడా చేశారు అధ్యక్ష. నేను అనేది ఏం లేదు, ఎవరైతే స్పాన్సర్ చేస్తున్నారో ఒకసారి రాబోయే కౌన్సిల్ మీటింగ్లోనూ లేకపోతే ఏదైనా ఒక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తే మన కౌన్సిల్ ద్వారా అట్లా ఎవరన్నా మిగిలిన వాళ్ళు కూడా ఎంకరేజ్ చేసేదానికి భవిష్యత్తులో అట్లా బాగుంటుందని చెప్పి నా ఉద్దేశం. కౌన్సిల్ గారు మాట్లాడాలని సబ్జెక్ట్ తెలుసుకోలేక మాట్లాడారు. ఆల్రెడీ చెప్తా సార్. ఎస్ఎస్ ట్యాంక్కి పడవ వైపు పండుగ అనుకొని 12 అడుగులు 15 అడుగులు లోపు మాత్రమే మనకి డొంక అనుకొని అక్కడి నుంచి బైపాస్ దాకా ఎవరైతే ల్యాండ్ అక్విజిషన్లో బైపాస్ స్థాపించారో వాళ్ళకి సంబంధించినటువంటి లోన్ ప్రాపర్టీ మీరు పెట్టేటువంటి ప్రపోజల్స్ ఆడ సక్సెస్ఫుల్ అవుతాయా లేదా అంటే సహజాల గురించి మీరు ఆలోచించుకోండి. ఎందుకంటే నేను పోయొచ్చా గతంలో లేకపోతే అప్పుడే చెప్పేవాడిని ఎక్కడ లేదు. ఏంటంటే అక్కడ స్థలం లేదు, ఉన్నది కూడా 15 నుంచి 20 అడుగులు ఉంటే డొంక మాత్రమే ఉంది. ఒకవేళ మీరు పెట్టిన ప్రతిపాదన కానీ పెట్టినా కూడా మనుషులు పోవడానికి లోపల పోవడానికి మాది ఫ్రీగా ఉంది. చెప్పినట్టు ప్రైవేట్ ల్యాండ్స్ ఉన్నాయి, ప్రైవేట్ ల్యాండ్స్ అక్కడ కన్స్ట్రక్షన్ చేయడానికి లేదు. వాటర్ బాడీ అడ్డం వస్తుంది, వాటర్ బాడీలో ఉండేటప్పుడు పర్మిషన్స్ రావు. కాబట్టి దాన్ని హై టెన్షన్ ఉందని చెప్పి హై టెన్షన్ హైట్ కూడా వాళ్ళు రాసుకోవాలని కూడా చెప్పాం. ఎస్టిమేషన్ వేసి ఇవ్వని చెప్పాం. ఒక కాలపడితే అండర్ గ్రౌండ్ వేసారు కావాలి, వాళ్ళు కూడా ఎస్టిమేషన్ రెడీ చేస్తున్నారు. లేకపోతే మనం పెట్టేది పైన తగ్గుతుందా లేదా అనేది కూడా దాన్ని కూడా మనం చూస్తున్నాం. మనకి ఈ చివరి నుంచి ఆ చివరి దాకా వస్తుంది. మధ్యలో ఉండే వాళ్ళది వాటర్ బాడీ కానీ మనకి వాళ్ళ ప్లాన్ శాంక్షన్ అవుతుంది అంటే దాన్ని ఏం చేయాలని చూస్తాం. లేకపోతే వాళ్ళకి పనికిరాదు కాబట్టి వాళ్ళకి క్లియర్స్ ఇవ్వడమా లేకపోతే వాళ్ళు ఎక్వైర్ చేసుకొని మనం దాన్ని చేస్తాం. దాని విధంగా చేసి డెవలప్ చేస్తాం. అంటే అక్కడ బళ్ళన్నీ తీసేస్తాం భవిష్యత్తులో. కాబట్టి అందరూ అక్కడి నుంచి తినేటట్టుగా ఆల్ టైప్ ఆఫ్ ఫుడ్ ఉంటుంది. చాలా ఖచ్చితంగా అవన్నీ చూసి వాళ్ళకి, ఎందుకంటే వాళ్ళకి ప్లాన్ రాదు కాబట్టి సార్ మాట్లాడి వాళ్ళకి ఇచ్చిన తర్వాత చేస్తాం. కమిషనర్ గారికి అసలు ఒంగోలు నగరపాలక సంస్థ ప్రస్తుత బకాయిలు ఏంటి, ఎంతవరకు ఉన్నాయి, ఈ థ్రెడ్స్ సిస్టమ్ ద్వారా మీరు ఎంతమందికి చెల్లించాలనుకుంటున్నారు, ఎంత మేరకు వాళ్ళకి ఇంట్రెస్ట్ అంటే 6 months కి సంబంధించిన డిడక్షన్స్ ఏకకాలంలో కాంట్రాక్టర్ పనిచేసినటువంటి కాంట్రాక్టర్ కి ముందుగా డిడక్ట్ చేసి వాళ్ళకి ఇవ్వాలి అనేటువంటి సిస్టమ్ వచ్చింది అధ్యక్ష. ప్రస్తుతం మనకు అసలు ఎంత బకాయి ఉంది, మీ థ్రెడ్స్
సిస్టమ్ ద్వారా ఎంతమందికి ఇవ్వాలనుకుంటున్నారు అనేది క్లుప్తంగా తెలియజేయాల్సిందిగా కోరుతున్నాను. దానికోసం అని చెప్పేసి ఇప్పుడు మన గవర్నమెంటే కంపెనీకి పంపించడం జరిగింది. దీనికి మనకుండే ప్రాపర్టీస్ ఏమున్నాయో దాన్ని కూడా వాళ్ళు చెక్ చేసుకున్నారు, మనకి ఎంత ఫీజిబిలిటీ ఉంటుందో చూస్తున్నారు. దాంతోపాటు ఇప్పుడు మన నెల్లూరు బస్ స్టాండ్ కానీ, అద్దంకి బస్ స్టాండ్ కానీ, అదేవిధంగా రంగారాయణ చెరువు దగ్గర కానీ షాపులు కూడా ఎప్పుడో 30 సంవత్సరాలు ఉన్నాయని కూడా డెమాలిష్ చేసి ఇప్పుడు 3 floors కట్టాలని చూస్తున్నాం. అది కూడా స్టార్ట్ అయిపోతే ఒక 6-7 monthsలో అది కంప్లీట్ అయితే దాని ఇన్కమ్ ఏదైతే మనకు వస్తాయో రెంటలు దానికి బాగా కట్టేటట్టుగా, అదేవిధంగా మనం తీసుకునే అమౌంట్కి ఎట్లా మనం ఈఎంఐ సిస్టంలో పెట్టాలనేది దాని మీద అన్ని కూడా చూస్తూ ఉంటాం. అది ఫిగర్ ఫైనలైజ్ అయిపోయిన తర్వాత మనం ఎంత ఎలిజిబిలిటీ ఇస్తారో చూసి దాన్ని బట్టి మేము చెప్తాం. దగ్గర దగ్గర అంటే ఇది లీస్ట్ ప్రయారిటీ ఫంక్షనింగ్ గా పెట్టుకోవాలి సార్. జనరల్ గా దీనికి ఒకటమ్మా చిన్నది ఏంటంటే 14-19లో మేము ఉండే టైంలో ఏ రోజు కూడా కార్పొరేషన్ మనకు వచ్చే డబ్బులు మేము ఇక్కడే డెవలప్ చేశాం. ఏ రోజు కూడా ఈరోజు 74 లక్షలు 75 లక్షలు కార్పొరేషన్ నుంచి మనకి ఇన్కమ్ వస్తూ ఉంటే దాన్ని మనం డెవలప్మెంట్ వాడుకున్నాం. అదనంగా మన గవర్నమెంట్ నుంచి మళ్ళీ తెచ్చుకున్నాం. ఇప్పుడు ఏమైపోయిందంటే లాస్ట్ గవర్నమెంట్లో ఈ కార్పొరేషన్ డబ్బులన్నీ డైవర్ట్ చేశారు. డైవర్ట్ చేసేసి ఆ డబ్బులన్నీ కూడా వాడిన తర్వాత ఇవన్నీ చేసిన తర్వాత ఇప్పుడు దాన్ని మళ్ళీ స్ట్రీమ్లైన్ చేయడానికి మన వల్ల కావట్లేదు. ఆ ఇబ్బంది అనేది ఉంది. దానికి ముఖ్యమంత్రి గారు కూడా చెప్పాం, ఈ సంవత్సరం ఎన్నిక లోపల ఫైనాన్షియల్ స్ట్రీమ్లైన్ చేసిన తర్వాత మన ఫండ్స్ మనకు వచ్చేటట్టుగా చేయాలని చెప్పి కూడా నిర్ణయించుకుంటున్నాను. కార్పొరేషన్ మొత్తం పాల్గొనడం మంది చివరి సమావేశంలో నాకు ఒక సమావేశాన్ని అధ్యక్షత వహించేందుకు నాకు అవకాశం ఇచ్చిన మన ఎమ్మెల్యే జనార్దన్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు ఉన్నట్లు. ఇంకా మన ఒంగోలు అభివృద్ధికి చాలా కృషి చేస్తున్న ఎంపీ గారికి, చంద్రబాబు ఎమ్మెల్యే గారికి, మన కమిటీ గారికి, మన సిబ్బందికి, మన కార్పొరేటర్లకి, మేయర్ గారికి అందరికీ కూడా ధన్యవాదాలు. అందరూ కూడా ఈ 5 సంవత్సరాలు కూడా అందరూ కోఆర్డినేషన్గా సిబ్బందితో పనిచేస్తే మంచిగా తెచ్చుకోవడం మీకందరికీ తెలిసిందే. ఈ 5 సంవత్సరాల్లో కూడా 2 ప్రధాన ఇబ్బందులు వచ్చాయి. కరోనా టైంలో మన సిబ్బంది మనమందరూ కూడా పనిచేసి ఎంతోమంది ప్రాణాలను కాపాడాము. నెక్స్ట్ మనం ఎంతో తుఫాన్లు కూడా మన ఎమ్మెల్యే గారు ఆయన గైడ్లైన్స్లో ఎక్కువ నష్టం లేకుండా 3 రోజులు ఇబ్బంది లేకుండా చేయడం కూడా మనం మర్చిపోలేదు. అంతేకాకుండా 5 సంవత్సరాలు కూడా మనం గెలిపించిన మన వార్డు ప్రజలకి మనం ట్యాంక్ చెప్తా ఏదో అందరూ కూడా ఏదో రాష్ట్ర సమావేశాలు కాబట్టి విమర్శలకు ఆలోచించకుండా మన డ్యూటీలో మనం ఏం చేసాము, ఏమైనా పెండింగ్ ఉంటే మనం ఎమ్మెల్యే గారికి తీసుకెళ్తే సార్ కమిషన్ నోట్ చేసుకొని సార్ చేయడానికి కూడా కృషి చేస్తారు. ఈ 5 ఏళ్లలో కన్నా ముఖ్యంగా ఈ 2 సంవత్సరాల్లో మనం గతంలో కరోనాని ఎన్నికలని సుమారుగా చేసిన ఈ 2 సంవత్సరాలు మనం చాలా అభివృద్ధిని తీర్చగలిగాం. ప్రజలకి ఎమ్మెల్యే గారు అందరూ మనము కానీ, మన సిబ్బంది కానీ, కమిషనర్ గారు కానీ, మీ గారు కానీ, ఏసీ అందరూ కూడా కష్టపడి పనిచేసి ఆధార్ చెరువు రోడ్డు వేయడం కానివ్వండి, సీఎంలకు రోడ్డు వేయడం కానివ్వండి, కొత్త రోడ్డు వేయడం కానివ్వండి, ఇంకా ఎన్నో పార్కులు, డివైడర్లు, మొక్కలు ఇట్లా అందరూ కూడా ఈ పాల్గొనడం బాగా పనిచేశారు అనే విధంగా ఒక ఆనందం ఉంది మనకి. కాకపోతే మెయిన్ ప్రధానమైన పనులు ఈ రాబోయే 2 సంవత్సరాలు జరగబోతున్నాయి. ఒంగోలు నగరం ఒక మహానగరంగా బ్యూటిఫికేషన్గా తయారవడానికి ఎమ్మెల్యే గారికి ప్రత్యేకంగా ఫండ్స్ ఇవ్వడం మనందరికి తెలిసిందే. 60-70 ఏళ్ళ నుంచి మంచినీళ్ళు పైపులు అప్పటి నుంచి ఉన్నాయి, ఇప్పుడు దెబ్బతిని చాలా ఇబ్బందులు ఉన్నాయి. దానికి మా ఫండ్స్ అన్ని కూడా ట్యాంకర్ రూపంలో కానివ్వండి, పైపులు రిపేర్ రూపంలో కానివ్వండి ఖర్చు పెట్టడం నష్టపోతున్నాం. మెయిన్ అమృత్ స్కీమ్లో ప్రతిరోజు మంత్రులు ఇచ్చే విధంగా కూడా ఈ 2 సంవత్సరాల్లో తయారవుతుంది. అంతేకాకుండా కోతురాధికారులు కానీ, ఈ నల్లకాలు కానీ అన్ని ఆధునీకరణ చేయడం కానివ్వండి, వాటికి అనుసంధానంగా రోడ్లు అన్ని బ్యూటిఫుల్గా తయారు చేయడము. నెక్స్ట్ పేదవాళ్ళందరికీ కూడా హౌస్ సైట్స్, బిట్కోయిన్లు ఇట్లా అన్ని రకాలుగా కూడా ఒంగోలు ఒక వైజాగ్ సిటీలాగా తయారయ్యే క్రమంలో మన పదవికారం అయిపోవడం కొంచెం రాదే. కాబట్టి మనకి అన్ని కూడా మన వీడియోలో మనం చేయగలిగిన చేయలేకపోయినా ఉంటే సార్లు వాటిని నోట్ చేసుకుని కృషి చేస్తారు. ఇంకా ఇట్లే మన భవిష్యత్తులో కూడా ఒంగోలు అభివృద్ధికి సలహా ఇస్తా అందరూ మంచి పేరు తెచ్చుకోవాలని, భవిష్యత్తులో కూడా అందరూ వచ్చే అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలని కోరుకుంటున్నాము. ఇంకా నెక్స్ట్ మా గిరికి వచ్చేటప్పటికి 21 డివిజన్లు ప్రజెంట్ ట్యాంక్ చెప్తున్నాను. నాకు గెలిపించినప్పుడు చిన్న పనులు కొంతవరకు చేయగలిగాను. రోడ్లు కానివ్వండి, పైప్ లైన్లు కానివ్వండి, మేజర్ బాలాజీ ట్రైన్ ఒకటి 5 ఏళ్ళ నుంచి 10 సార్లు కట్టడం, మళ్ళీ ఆ పనులు ఇటు డైవర్ట్ కావడం అట్లా జరుగుతూ ఉంది.
ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకొచ్చి ఈసారి తప్పనిసరి చేయాలని రేపు 17 కూడా దాన్ని సంతోషాలు పెడుతున్నారు లక్ష్యంతో. ఆ రైలు పూర్తి అయితే బాలాజీరావు గారు ప్రతిసారి వాళ్ళకి కొత్తపేట నాయకుడు అక్కడి నుంచి వాటర్తో వచ్చి అక్కడ స్టాక్ అవ్వడం చాలా బాధపడుతున్నారు. ఈ సమస్య పోతే కూడా వాటిలో మాకు పేదలు పని నాకు పూర్తి అయినటువంటిది. ఇంకోటి స్కూల్ కూడా ఒకటి మధ్యలో ఆగిపోయింది, అది కూడా సార్ నుంచి తీసుకెళ్ళాము. అది కూడా త్వరలో పూర్తి అయ్యి దానికి మిగతా స్థలంలో కమ్యూనిటీ కూడా చర్యలు తీసుకోవాలని సార్లు పడుతున్నారు. ఇంకా అందరూ కూడా లాస్ట్ సమావేశంలో కాబట్టి ఉల్లాసపరం కాకుండా మన డివిజన్లో ఏమైనా బిల్డింగ్ వరకు మనకి అనుమతి చేయలేకపోయి ఉంటే చేసే విధంగా ఫిక్స్ చేసే విధంగా. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, జీహెచ్పిఎల్, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నెంబర్ 08592282623, సెల్ నెంబర్ 9100679099. ఐ హాస్పిటల్ నెంబర్ 9866484770. వెబ్సైట్ www.venkatramanarsinghome.com. ఫేస్బుక్ www.facebook.com/vkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.